కార్న్ వీట్ దోశకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో దీంట్లో ముందుగా గోధుమ పిండి, ఓకే, ఉప్పు, ఓకే, అలాగే పెరుగండి. కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఓకే, గోధుమ పిండి, అందులో ఉప్పు వేసి, పుల్లటి పెరుగు వేసి, కొంచెం తర్వాత వాటర్ వేసి తడుపుకోవాలి. ఓకే, దోశ పిండిలో తడుపుకోవాలి కదా, ఇలా జారుడుగా రావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం స్వీట్ కార్న్ ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాం. ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కండి. ఓకే, ఓకే. సో దీంట్లో కూడా కొంచెం ఓకే, సో రెండింటికి చూసుకొని వేసుకోవాలి. సో దీన్ని కూడా ఇప్పుడు మనం దీంట్లో వేసి కలిపేసుకోవాలి. సో మీరు అన్నట్టుగా దీనికి మనకు వేరే చట్నీ లాంటిది ఏం అక్కర్లేదు, అవసరం లేదండి. ఆల్రెడీ మీరు ఇందులో పచ్చిమిర్చి, అల్లం, స్వీట్ కార్న్ ఇవన్నీ వేశారు కాబట్టి డైరెక్ట్ గా తినేయొచ్చు దోశ వేసుకొని. కొద్దిగా ఓకే, ఆయిల్, సో దీనిపై నుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాం. సో ఇక్కడ పైన కొద్దిగా నూనె వేసుకొని, ఓకే, వావ్, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దీనిపైన కొంచెం మనం అలా ఒక ఫేస్ లా తయారు చేసేసుకున్నాం. Okay. సో పిల్లలకు మనకు ఈ ప్రెజెంట్ ఇలా ఇచ్చామనుకోండి, లాగేసుకొని తినేస్తాం. సో కొంచెం పెద్ద సైజ్ క్యారెట్ తీసుకుని, ఓకే, రైస్, చిన్న క్యారెట్ తీసుకుని నోస్ లో. ఓకే, సో అంటే ఆ కోన్ షేప్ లో ఉంటుంది కదా, సైడ్ ఇలా కొంచెం ఫ్లాట్ గా కట్ చేస్తే అక్కడ బాగా కూర్చుంటుంది. ఓకే, ఓకే, పప్పాయ తీసుకునండి, హాఫ్ సర్కిల్ చెక్ తీసేస్తున్నాం. ఓకే, సో హ్యాపీగా దోశతో పాటు ఆ క్యారెట్, ఆ పప్పాయ కూడా తినేయచ్చు. అన్నీ తినేసేది. అలాగే బ్లాక్ గ్రేప్స్ ఐ బాల్స్ లో పెట్టడానికి. ఓకే, క్యాప్సికమ్ ఒక రింగ్ లా తీసుకున్నాను, చెవుల్లా పెడతాను. ఓకే, ఓ, సో పిల్లలకి ఇలా సింపుల్ గా ఇచ్చేసాం అనుకోండి, హ్యాపీగా తినేస్తారు. చాలా బాగుందండి. కార్న్ వీట్ దోశ అనే స్పెషల్, దాని మీద ఇంకా ఈ డెకరేషన్ ఒకటి చాలా బాగుంది, ప్లేట్ ప్రెజెంటేషన్ కూడా. వావ్, కార్న్ వీట్ దోశ రెడీగా నా చేతిలో ఉందండి.